ఓకే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ని మనం చూద్దాము. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. బై ఫ్రాక్షన్ మెథడ్ గా 2x² - 5x = 0. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంటూ చేస్తే x రావాలి, ప్లస్ చేస్తే -5 రావాలి. ఇప్పుడు 2 × 3 ఇక్కడ వచ్చి -2 -3గా రాసుకుంటాము. ఇప్పుడు 2x² - 2x - 3x + 3 = 0. ఇప్పుడు 2x కామన్ తీస్తే x - 1, ఇక్కడ -x1 కామన్ తీస్తే ఇక్కడ -3 = 0. ఇప్పుడు 2x - 3 = 0, x - 1 = 0. 2x = 3, x = 3/2, x = 0 + 1, x = 1. ఇది మనకు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ బై ఫ్రాక్షన్ మెథడ్ అన్నాడు కాబట్టి మనకు x = 3/2, x = 1/1గా వచ్చిందని మనం చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చేస్తే x² - x - 2 = 2. ఇంటూ చేస్తే -12, ప్లస్ చేస్తే -1గా రావాలి. ఇప్పుడు 3 × 4గా రాసుకుంటే వస్తుంది. 3 + 4 అనుకుంటే ఇప్పుడు -4గా మైనస్ తీసుకుంటే ఇక్కడ 4కి మైనస్ తీసుకుంటే -4 + 3 వచ్చి -1 వస్తుంది. కాబట్టి 6x² - 4x + 3x - 2 = 0. ఇప్పుడు ఇక్కడ 2x కామన్ తీస్తే 3x - 2, ఇక్కడ 3x - 2 కామన్ తీస్తే +1 = 0. 2x + 1 = 0, 3x - 2 = 0. 2x + 1, 3x - 2 = 0. 2x = -1, x = -1/2గా రాసుకోవాలి. 3x - 2 = 0, 3x = 2, x = 2/3గా రాసుకోవచ్చు. ఇది మనకు రూట్స్ అనేటివి వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం చేస్తే x² - 4x x² - x 2x² + x - 300 = 0. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ x అనేది ఒకటే ఉంటుంది. ఇంటూ చేస్తే మనకి ఎంత రావాలంటే x రావాలి. ఇంటూ చేస్తే 300 రావాలి. x² + x
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 300 ఇది ఇంటూ చేస్తే 300 రావాలి, ప్లస్ చేస్తే 1 రావాలి. 24 ఇంటూ 25గా మనం చూస్తే ఎంత అవుద్దంటే 20, 2, 10, 2, 120, 8, 1, 4, 5, 0, 7, 600 కదా, 300 రావాలి. 0, 10, 1, ఇంటూ చేస్తే -300, ప్లస్ చేస్తే 1 రావాలి. ఇప్పుడు 24 ఇంటూ 25, 25 4 జార్ 100, 0, 25 2 జార్ 50 ప్లస్ 60 వచ్చి 600. ఇక్కడ 2x². ఇప్పుడు వచ్చి 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 300 అంటే ఇంటూ చేస్తే -600 రావాలి. -600 రావాలి కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 24 ఇంటూ 25గా రాసుకోవచ్చు, 24 ఇంటూ 25గా రాసుకోవచ్చు. ఫస్ట్ కాబట్టి -24గా రాసుకుంటాం. 2x² మైనస్ 24x ప్లస్ 25x మైనస్ 300 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బిగ్ ఫ్యాక్టర్ కాబట్టి 600 దేంతో డివిజన్ పోతా చూసుకోవాలి కాబట్టి చూసుకుంటాము. ఇక్కడ 2x కామన్ తీస్తే x మైనస్ 12x 12, ఇక్కడ x మైనస్ 12 కామన్ తీస్తే మిగతా రిమైనింగ్ వచ్చి ఇక్కడ 25 ఉంటుంది. 25 ఎందుకంటే ప్లస్ 25, ఎందుకంటే 25 ఇంటూ 12 అంటే 12 5 జార్ 66, 12 2 జార్ 4 ప్లస్ 6 వచ్చి 300 కాబట్టి ఇలా రాసుకుంటాం. 2x ప్లస్ 25 ఈక్వల్ టు 0, x మైనస్ 2 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు మైనస్ 25, x ఈక్వల్ టు ఇది మనకు 2x ఈక్వల్ టు 25, x ఈక్వల్ టు మైనస్ 25/2గా రాసుకోవచ్చు. మనకు ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనకు 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 300, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఈ 300ని యాడ్ చేసినప్పుడు మనకు 600 రావాలి. ఇక్కడ సింబల్ ఏమంటే -600గా ఉంటుంది. -24 ప్లస్ ఇంటూ 25 ఈక్వల్ టు 600 కాబట్టి మనము ఇక్కడ ఈ 300ని 600ని 24 ప్లస్ ఎక్స్ ఇంటూ 25x అనుకుంటాము. ఇక్కడ +1 కాబట్టి మనకు బిగ్ నెంబర్కి ఇచ్చేసుకుంటాము. థర్డ్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది, ఫిఫ్త్ కాలం. ఫోర్త్ కాలం 2x² మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇక్కడ మనము 10 ఇంటూ చేస్తే -10 రావాలి, ప్లస్ చేస్తే -3 రావాలి. కాబట్టి 2ని 5ను 2 5 ఇక్కడ 2 -5గా పెట్టుకుంటాం, ఎందుకంటే అక్కడ -10 ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటాం. x² మైనస్ 2x ప్లస్ 2x మైనస్ 5x మైనస్ 10 ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x ప్లస్ 2, ఇక్కడ x ప్లస్ 2 కామన్ తీస్తే -5 ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు x మైనస్ 5 ఈక్వల్ టు 0, x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు -2గా
మనం చేస్తాం. x ఈక్వల్ టు -2 x ఈక్వల్ టు 5గా చేస్తాం. ఇక్కడ వచ్చి వచ్చి 2x² - x ప్లస్ 1/8 ఈక్వల్ టు 0గా ఉంది. కాబట్టి దీన్ని మనము ఇక్కడ డివైడర్లో 8 ఉంది కాబట్టి డినామినేటర్లో ఇప్పుడు 16x² - 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ 8ని ఎటు పంపించినప్పుడు 0 × 8 8గా అయిపోద్ది. ప్లస్ చేస్తే 6 రావాలి, ఇంటూ చేస్తే 6 రావాలి, ప్లస్ చేస్తే -8 రావాలి. ఇప్పుడు 2 3s are రాదు కాబట్టి 16 ప్లస్ చేస్తే 16 రావాలి, ఇంటూ చేస్తే 16 రావాలి, ప్లస్ చేస్తే -8 రావాలి. 4 × 4 4 4 ఇప్పుడు -4 -4 -4 -4 16x² - 4x - 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 4x కామన్ తీస్తే 4x - 1, ఎందుకంటే 4x × 4x వచ్చి 16x², 4x - 1 వచ్చి 4x. ఇక్కడ 4x - 1 కామన్ తీస్తే -1 ఈక్వల్ టు 0. 4x - 1 ఈక్వల్ టు 0, 4x - 1 ఈక్వల్ టు 0. 4x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 ప్లస్ 1, x ఈక్వల్ టు 1/4. 4x ఈక్వల్ టు 0 ప్లస్ 1, x ఈక్వల్ టు 1/4. కాబట్టి రెండు రూట్స్ అనేటివి సేమ్గా వచ్చినాయి. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే 2x² లాస్ట్ రోలో 2x² ప్లస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0గా వచ్చింది. ఇప్పుడు మనకు ఇంక్రీజ్ చేస్తే 12 రావాలి, ప్లస్ చేస్తే 1 రావాలి, ప్లస్ 1. ఇక్కడ -12 రావాలి కాబట్టి 3 × 4. ఇక్కడ వచ్చి 4 - 3గా రాసుకోవాలి. ఇప్పుడు 2x² ప్లస్ 4x - 3x - 2 ఈక్వల్ టు 0. ఇక్కడ 2x కామన్ తీస్తే x ప్లస్ 2, ఇక్కడ x ప్లస్ 2 కామన్ తీస్తే -3 ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. ఇక్కడ 2x - 3 ఈక్వల్ టు 0, x ప్లస్ 2 ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 3/2, x ఈక్వల్ టు -3గా. ఇది మనకు ఆన్సర్ అండి. ఓకే, థ్యాంక్ యూ.